అది అధినేత ఇలాకా కానీ అక్కడ ఆ లీడర్దే హవా. ఆయన ఏం చెబితే అదే, ఎట్టంటే అట్టే. అధికారులైనా క్యాడర్ అయినా ఏం చెప్పినా తల ఊపాల్సిందేనట. పార్టీ హైకమాండ్ కూడా ఆయన వాయిస్కే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం సీనియర్లకి అసలు మింగుడు పడట్లేదట. చేసేది లేక కింది స్థాయి నేతలతో ఫిర్యాదులు చేయించే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. ఇంతకీ ఎవరా లీడర్? ఆయన చేస్తున్న పెత్తనమేంటి? చిత్తూరు జిల్లా కుప్పం ఏపీ సీఎం చంద్రబాబు అడ్డా 1989 నుంచి నాన్ స్టాప్ గా గెలుస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఓకే. అయితే టీడీపీలో కొత్త రాజకీయం పాత తరం నేతలకు ఇబ్బందికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న సీనియర్లు మండలానికి ఒకరుగా పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. దాదాపు 30 ఏళ్లు వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నేత ఎంట్రీతో కుప్పంలో కథ మారిపోయింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికైన కంచర్ల శ్రీకాంత్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక సీనియర్లకు చెక్ పెట్టారట. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న వాళ్లకు పదవులు వచ్చినా తమ చేతిలో పవర్ లేదన్న బాధ వాళ్లలో అంతకంతకు పెరుగుతోందట. అయినప్పటికీ శ్రీకాంత్ను ఎదిరించే పరిస్థితి లేక మిన్నకుండిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నేతలెవరూ శ్రీకాంత్ను ఎదిరించే ధైర్యం చేయకపోయినా కింది స్థాయి క్యాడర్ మాత్రం దీర్ఘాలు ఒత్తులు తీస్తున్నారు. అసంతృప్తి రాగాన్ని హైకమాండ్ కు వినపడేలా సంకేతాలిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ కార్యక్రమంలో ఏకంగా వేదికపైనే శ్రీకాంత్ తీరును ప్రశ్నించేలా వాయిస్ పెంచారు. ఈ వ్యవహారం అధిష్టానం పెద్దల్ని అలర్ట్ అయ్యేలా చేసింది. దీంతో సదరు తమ్ముళ్లను నేతలను పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జూన్ దాకా టైం ఇచ్చిన అధినేత అందరూ సర్దుకుపోవాల్సిందేనని మందలించారట. ఇంకేం కిమ్మనకుండా సదరు నేతలంతా సర్దుకుపోవలసిన పరిస్థితి. తమ ఆదేశాలను చక్కబెడుతూ శ్రీకాంత్ క్యాడర్ను నడిపిస్తున్నాడని హైకమాండ్ గట్టిగానే నమ్ముతుంది. అదే సమయంలో కుప్పం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ కష్టపడ్డ వారికే పదవులన్న సంకేతమిస్తున్నారు. పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లోనూ అలాంటి వాళ్లకే ఛాన్స్ ఇచ్చినట్టు గుర్తు చేస్తున్నారు. గ్రూపులు దాని వెనుక నేతల ఎత్తుల్ని ఎప్పటికప్పుడు పసిగడుతున్న అధిష్టానం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తోకలు కట్ చేస్తామని చెప్పకనే చెబుతోంది. వాళ్ల తీరు అలాగే ఉంటే కొత్త నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చన్న చర్చ మాత్రం కుప్పంలో జోరందుకుంది.